ప్రతి వ్యక్తికి ఎన్నో ఆశలున్నప్పటికీ అన్ని నెరవేర్చుకునే అవకాశం ఉండదన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం బీసీలకు అన్యాయం చేయడమేనన్నారు. గ్రౌండ్లో ఉన్న వాస్తవికతను, బీసీలకు జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో మా కరెస్పాండెంట్ భవిత ఫేస్ టు ఫేస్. తాజాగా నిన్న ఏదైతే బీసీ కమిషన్ నియమిస్తూ దానికి ఒక చైర్మన్ నియమించింది, తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, మరొకసారి చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే యాక్చువల్గా నా ఇంట్రెస్ట్ పార్టీలో పనిచేయాలని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో కూడా బీసీ కులగణన మీద ఏదైతే చర్చ జరుగుతుందో దాని నేపథ్యంలో నన్ను బీసీ కమిషన్లో ఉండమని కోరడం జరిగింది. అందు గురించి నేను అనేది బీసీ కమిషన్ చైర్మన్గా ఉండటానికి అనేది అంగీకరించడం జరిగింది. నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. ఛార్జ్ తీసుకున్న తర్వాత మీరు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఇవాళ మాట్లాడినా, ఛార్జ్ తీసుకున్న తర్వాత మాట్లాడే పరిస్థితి ఉండేది. సో బీసీలకు ఏదైతే న్యాయం జరగాలనో, ఏదైతే అనేక దశాబ్దాలుగా అన్యాయం జరిగిందనే భావన ఉందో, ఆ భావన అనేది రూపుమాపాలంటే వారికి సమాన అవకాశాలు కావాలి. సమాన అవకాశాలు కావాలంటే కులగణన జరగాలి. కులగణన జరగటానికి రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయంగా ఉంది. అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా ఆ దిశలో అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా కులగణన అనేది జరిపే ప్రయత్నంలో బీసీ కమిషన్ తన వంతు బాధ్యతను నిర్వహిస్తుందన్నమాట నిర్వహిస్తారు. ముఖ్యంగా మీరు సీనియర్ నాయకులు, చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా బీసీ కమిషన్ కి సంబంధించి మిమ్మల్ని నియమిస్తేనే పూర్తి స్థాయిలో బీసీలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది అనుకోవచ్చు. వాళ్ళ ఆలోచన ఏదైనా ఉండొచ్చు అటువంటిది, కాబట్టి కన్సిడర్ చేసిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అనేది నా వంతు, అంటే ఇంతవరకు బీసీ కమిషన్ ఎంతవరకు పనిచేసింది, దాన్ని మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి ఎట్లా పోవాలని ఆలోచన చేస్తారు. అంటే మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా బీసీలకు సంబంధించి పదవుల విషయంలో కావచ్చు, విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది మెరిట్ లిస్ట్ ప్రకారంగా చూస్తే బీసీలకి. ఎందుకంటే ముందు చూసుకున్నట్టే బీసీలకు తీసేటువంటి పర్సంటేజ్ లో మాత్రం చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు కూడా చాలా కొట్లాడుతున్నారు. వాళ్ళ విషయంలో మీరు ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు అన్ని స్థాయిలలో న్యాయం జరిగే ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాము. సో కులగణన అయిన తర్వాత ఎవరికి ఎంత లాభం జరగాలనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఆ నిర్దేశాలు లక్ష్యాలు అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత తదుపరి చర్యలు అనేది ప్రభుత్వం తీసుకుంటుందని నేను భావిస్తాను. అంటే ముఖ్యంగా ఈ ఏదైతే మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఏమైనా పోరాడే అవకాశం ఉందంటారు? మేము ప్రభుత్వానికి రేపు వాస్తవ పరిస్థితులు ఇవ్వన్నవని చెప్తాం. ఈ విధంగా చేస్తే బాగుంటుందన్నమాట చెప్తాం. అది నిర్ణయం తీసుకొని అమలు చేసే బాధ్యత అనేది అది ప్రభుత్వానికి. మా వంతు బాధ్యత వాస్తవిక గ్రౌండ్ లెవెల్ వాస్తవిక పరిస్థితులు చెప్పాల్సినటువంటి బాధ్యత మాది. గ్రౌండ్ లెవెల్ వాస్తవికతను మేము చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీసీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా ఒకసారి అధ్యయనం చేసి మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా పోరాడుతామని చెప్పేసి నిరంజన్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.